హాయ్ అండి. మీరెప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగే బస్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. మా అక్క వాళ్ళైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే రాజమండ్రి వచ్చేసరికి 8:30 అలా అయిపోయింది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నేను మా అక్క వాళ్ళు కలిసి గౌరీపట్నం వెళ్తున్నాం. రాజమండ్రి నుంచి గౌరీపట్నంకి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. అదేంటోనండి, మా రాజమండ్రి బ్రిడ్జ్ని ఎన్నిసార్లు చూసినా కొత్తగానే కనిపిస్తుంది. రాజమండ్రికి మొత్తం 4 బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి. కింద ఉన్న ఇసుక తిన్నెలు అయితే వెడ్డింగ్ షూటింగ్కి పర్ఫెక్ట్ ప్లేస్ అండి. ఫుల్ గ్రీనరీతో వెస్ట్ గోదావరి మనకి వెల్కమ్ చెప్తుంది. ఈ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ మొత్తం 4 కిలోమీటర్స్ అయితే ఉందండి. దీన్ని 1974లో ఆగస్టు 26న అయితే ఓపెన్ చేశారు. ఇక్కడ నుంచి వెనక్కి చూస్తే మొత్తం బ్రిడ్జ్ అంతా కనిపిస్తుంది. ఈ 2 బ్రిడ్జెస్, ఇది పాత బ్రిడ్జ్ అనుకుంటా, ఇదైతే కొత్త బ్రిడ్జ్. ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది. ఇదేనండి గౌరీపట్నంలో ఉండే నిర్మలగిరి మేరీ మాత చర్చ్. దీని పక్కన స్కూల్ కూడా ఉంది. దీనికి ఎదురుగా ఒక ప్రేయర్ హాల్ అయితే ఉంది. ఈరోజు వెదర్ అయితే చాలా బాగుందండి. క్లౌడీగా ఉంది, వర్షం లేదు, అలా అని ఎండ కూడా లేదు. ఇక్కడ గాంధీ తాత కూడా ఉన్నాడండి. వీడు బ్యాగ్లో నుంచి మనీ తీసేలోపు పైకి వెళ్ళి నువ్వే పైకి వచ్చి ఇవ్వి అని కూర్చున్నాడు. మనం అడిగిన దానికి తప్ప వేరేవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇన్ని మెట్లెక్కి పైకి రావాలంటే ఎనర్జీ ఉండాలండి. నేనైతే ఫుల్గా టిఫిన్ చేసి వచ్చాను. పాపం మా అక్క వాళ్ళైతే టిఫిన్ కూడా చేయకుండా వచ్చారు. ఇక్కడ చాలా కూల్గా అయితే ఉందండి. ఎండ ఉంటే మా పని అయిపోయేది. వెదర్ బాగుండడం వల్ల ఏదో పిక్నిక్ వచ్చినట్టు అయితే అనిపించింది మాకు. ఇది ఇక్కడ బైబిల్ స్టాల్. ఇదైతే ఇక్కడ అన్నదానం చేసే వాళ్ళ నేమ్, వాళ్ళు ఎందుకు పెట్టారు, ఏ రోజున పెట్టారు, అవన్నీ డీటెయిల్స్గా అయితే రాశారు. ఇలాంటి చిన్న చిన్న మందిరాలు అనేవి మొత్తం కొండపైనంతా అక్కడక్కడ ఉంటాయండి. ఇక్కడ ఎటు చూసినా చెట్లే ఉన్నాయండి. ఇంత పెద్ద పెద్ద చెట్లు ఈనాటి కాలంలో వేసినవో ఉన్నాయి ఇక్కడంతా. ఈ వే అయితే క్లోజ్ చేశారు. ఎందుకు చేశారో తెలియదు కానీ చెట్లదంతా వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ మనం అలా తిరగాలే కానీ ప్రతి చోట మనకి ఏదో ఒక మందిరం అయితే కనిపిస్తుంది. ఇంకలా అన్నీ చూసుకుంటూ కవర్ చేసుకుంటే. ఇదైతే కల్వరీ చర్చ్ అండి. లోపలికి వెళ్తే ఇలా యేసుక్రీస్తు జననానికి సంబంధించిన విషయాలు మనకి తెలిసేలా అయితే పెట్టారు ఇదంతా. ఇంకలా మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాము. ఇది వేరే మందిరం అండి. ఇక్కడ ఉన్న ఇసుక దగ్గర నుంచి ఇది ఎండింగ్ పార్ట్ అండి. ఇక్కడ నుంచి అలా నడుచుకుంటూ మోకాళ్ళ మీద వెళ్ళి అలా వెనకాల నుంచి మళ్ళీ ఇలాగ వస్తారు. మోకాళ్ళ మీద నడుచుకుంటూ వస్తారనమాట. ఇక్కడ ప్రవక్తల స్టాచ్యూస్ అయితే ఉన్నాయండి. ఇంకా ఇక్కడ ఎటు చూసినా మొక్కలే కనిపిస్తాయి. అన్నీ వింత వింత మొక్కలు కనబడ్డాయి నాకైతే ఈరోజు. ఇంకా మేము తిందామనేసి ఇంకా మళ్ళీ పైకి అయితే వెళ్ళాము. పైనుంచి చూస్తే మొత్తం వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. అక్కడ ఉండేది మెయిన్ చర్చ్ అండి. ఇంకా ఐస్ క్రీమ్ తినేసి మళ్ళీ మెయిన్ చర్చ్కి అయితే వచ్చాము. ఈ మెయిన్ చర్చ్ ఆపోజిట్లోనే ఒక చిన్న పార్క్లా కట్టారు. ఆ పార్క్లో యేసయ్య గొర్రెపిల్లని ఎత్తుకున్నట్టు ఒక స్టాచ్యూ పెట్టారు కొత్తది. మెయిన్ చర్చ్కి అయితే వచ్చామండి. చర్చ్కి వెళ్ళి ప్రేయర్ చేసుకొని మళ్ళీ ఇంకా కిందకు వచ్చేస్తాం. ఈరోజు ఏంటో పైన ఉన్న షాప్స్ అన్నీ క్లోజ్ చేసే ఉన్నాయి. ఇంకెలా చర్చ్ దగ్గరికి వచ్చాము కదా అని చూస్తే అక్కడ ఓపెన్ చేసి ఉన్నాయి. పార్క్ అని చెప్పాను కదండి, అది ఇదే. కాకపోతే మాకు ఆ రోజు టైం లేక మేము ఇంకా రిటర్న్ అయిపోయాము. సో ఇదండి మరి గౌరీపట్నం విశేషాలు. ఇంకా చాలానే ఉన్నాయి. కాకపోతే కొత్తగా వచ్చిన ఆచారాలు సాంప్రదాయాల కోసం నాకు అంత తెలీదు. సో నేను దానివల్ల అయితే ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను.